బ్రదర్ నమస్తే. నమస్తే. బ్రదర్ మీ పేరు? రెడ్డి శేఖర్. బ్రదర్ ఒక విషయం చెప్పండి. నిన్నటి వరకు కూడా మొత్తం అన్ని పార్టీలు కూడా చాలా డైలమాలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పొత్తులు కలిసినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది ఈ పొత్తులు? చాలా బాగుంటుందని నా అభిప్రాయం బ్రదర్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మంచి ప్రాబల్యం ఉంది, యువతలో కానీ మంచి స్పందన ఉంది. ఈ అధికార పార్టీ వల్ల నష్టపోయినామన్న దృక్పథం ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీతో బీజేపీ కానీ జనసేన లాంటి శక్తివంతమైన పార్టీలు ఇంకా అండగా నిలిస్తే మరింత బలం చేకూరుతుందని అందరి అభిప్రాయం బ్రదర్. ఇక్కడ రాజంపేట పార్లమెంట్లో బలిజలు ఎక్కువ, బలిజల తర్వాత ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఈ ముస్లిమ్స్ ప్రభావం ఏమన్నా రాజంపేట పార్లమెంట్ పడిందే అవకాశం ఉందా? లేదండి. ఎందుకంటే బీజేపీ మతతత్వ పార్టీ అని ఎవరో బయట వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఈ అధికార పార్టీ వాళ్ళు అనే ప్రాపగండ చేస్తున్నారు. కానీ మైనారిటీ వాళ్ళు కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా అనుకునేవాడు ఎవరు తప్పుగా అపార్థం చేసుకోరు, ఎందుకంటే మద్దతు ఇస్తారు. ఒక్క బీజేపీని ఉద్దేశించి చెడు ప్రచారం చేసేది ఒక అధికార పార్టీ వాళ్ళు మాత్రమే. ఈ విషయం చెప్పండి. ఈ రాజంపేట ఈ పార్లమెంట్లో ఇప్పటికి 3 సీట్లు ప్రకటించారు, ఇంకా 4 సీట్లు ప్రకటించేది ఉంది. చాలా లేట్ చేస్తున్నారని చెప్పని మీ టీడీపీ వాళ్ళే అంటున్నారు. దీని మీద ఎలా స్పందిస్తారు? అంటే అధిష్టానం ఏ పార్టీ బీజేపీకి ఇచ్చినా, జనసేనకి ఇచ్చినా, తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా వాళ్ళకు పూర్తిగా సైనికుల్లాగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఏ అధిష్టానం ఏ పార్టీకి కేటాయించిన సీటుకి ఆ పార్టీ వాళ్ళే కాకుండా మిగతా 2 పార్టీలు వాళ్ళు కానీ కలిసి న్యాయం చేస్తారని మా అభిప్రాయం, మా అందరి ఆలోచన. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పండి ప్రతి దగ్గర సభలు పెడుతున్నారు. మళ్ళీ మేము ప్రతి పేదవాడికి న్యాయం చేశామని చెప్పాలంటున్నారు. ఈ సిద్ధానికి మీరు సిద్ధమేనా? సిద్ధం అంటున్నారు, కానీ ప్రజలు ఎవరు ఆయనకు ఓటు వేసేదానికి గుద్దం అంటున్నారు. అదేంటి ప్రతి దాని దగ్గర మాకే 175 వస్తుంది. అంటే ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెడితే కదా తెలుస్తుంది ఆయన ప్రాబల్యం ఎంత అనేది. ఏదో 4 జిల్లాలకు ఒక చోట అన్ని బస్సుల్ని వాళ్ళని స్కూల్ పిల్లల్ని స్కూల్కి సెలవులు ప్రకటించి జనాల్ని డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి పోగేసి నలుగురిని 4 మాటలు చెప్పేసి అదే పరదాల మధ్య వచ్చేసి పోలీసులను అంటే అధికార దుర్వినియోగంతో చేసే ఏది నాకు సత్ఫలితాలను ఇవ్వదని నా అభిప్రాయం. ఫైనల్గా చెప్పండి సార్, మొన్న సెక్రటరియట్ని కూడా తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకుని చెప్పని కొన్ని పేపర్లలో కూడా వచ్చింది. ఇదే మాట కొంతమంది ప్రెస్ మీట్లు కొడాలి నాని అడిగితే ఏమవుతుంది పెడితే డబ్బులు కావాల్సి వచ్చింది పెట్టాం, గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టుకుంటే ఏమవుతుంది, మీకు ఏమి నొప్పి అని చెప్పి అనే విధంగా మాట్లాడారు. దీని మీద ఎలా స్పందిస్తారు? వాళ్ళు డబ్బు 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 అదే ధ్యేయంగా అధికారాన్ని అన్నీ అడ్డం పెట్టుకొని మద్యం మీద వచ్చే డబ్బులతో పథకాలని ఇచ్చి ప్రజల్ని మాయ చేయాలనుకుంటున్నారు. ఈ మద్య నిషేధం చేసే ఓట్లు అడుగుతామని ఎన్నో చోట్ల అంటే అధికారంలోకి రాకముందు ప్రతి మీటింగ్లో చెప్పిన మాట ఏమరా అంటే మద్య నిషేధం తర్వాతే ఓట్లకు వెళ్తాం, మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తామన్నారు. అదే కాకుండా ఏది ఆయన చెప్పిన మాట మీద ఎక్కడా కట్టుబడి లేరు. ఇప్పుడు ఇది తాకట్టు పెట్టడం, గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టడం, రేపటి తరాలకు లేకుండా చేయడం అనేది ఇది ఏ విధంగా చూస్తారు? తాకట్టు పెట్టి అంటే వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే, ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ఇబ్బంది పడాలనే ఉద్దేశంతోనే ఈ తాకట్లు పెట్టి ఆ డబ్బులతో ఏదో ప్రైవేట్ ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడే తప్ప ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు ఇలాంటివి ఏవీ చేయలేదు. అది ప్రతి చదువుకున్నోడు ఆలోచిస్తున్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది ఆయనకి తెలుసు, కానీ ఏదో ఆయన అభిప్రాయం ఏమరా అంటే మాయలో బతికేస్తున్నారు అంతే. ఫైనల్గా చెప్పండి, రాజంపేట పార్లమెంటు మిథున్ రెడ్డి వరుసగా 3 సార్లు గెలిచారు. టీడీపీ ఇప్పుడు గెలిచి దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది, పైన అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకి ఇచ్చారు టికెట్. ఎలా ఉండబోతుంది? రాజకీయ సమీకరణాలు బాగా మారిపోయాయి.
ప్రజల్లో మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. ఇప్పుడు డబ్బు ప్రాబల్యంతో ఓట్లు కొనగలుగుతాం, దొంగ ఓట్లు వేసి గెలుస్తాం అనే అభిప్రాయం పోయింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అంత కళ్ళు మూసుకొని అయితే లేదు. ఇప్పుడేంటి దొంగ ఓట్లు చాలా వరకు ఉన్నాయని చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ఇది చేస్తున్నారు కదా. ప్రతి ఓటుని ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, అధికార పార్టీ వాళ్ళు ఎంతమందిని దొంగ ఓటర్లని సిద్ధం చేసినారు. సిద్ధం ఆయన ఉన్నారు కదా రాజకీయ దురంధరుడు, ఆయన చెప్పే మాట ఏమంటే మా ఓటర్లు వేరే ఉన్నారు అంటే, అంత ధైర్యంగా ఓపెన్గా చెప్తున్నారంటే దొంగ ఓట్లు ఉన్నాయనే కదా ఒప్పుకుంటున్నారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.